ఇందులో మిరపకాయలు వేసినాం కదా, మిరపకాయలు వేసినాక 5 నిమిషాల తర్వాత గోలించుకున్నాం. ఏం గోలించాం? మిరపకాయలు. ఇది బ్రౌన్ కలర్లో వచ్చింది. మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డ వేసినాం. ఈ ఉల్లిగడ్డ హిందీలో ప్యాస్ అంటారు, మళ్ళీ బీహార్లో ఖాందా అంటారు. ఇది ఖాందా. ఇది ఒక 15 నిమిషాల తర్వాత ఇదిసుగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. చూసిందా? ఓకే, ఇంకో ఇలా మిరపకాయ వేసుకున్నాం, ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకున్నాం. కొంచెం బ్రౌన్ లెవెల్ వచ్చింది. ఒక 5 నిమిషాలు మనం ఇట్లా మూత పెట్టుకుందాం. ఇగో ఇది సన్నటి చెక్క పెట్టుకొని ఇలా, మరి ఎక్కువ కట్టెలుసుగా పెట్టద్దు, ఇలా పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇగో ఇది ఇలా తీసుకున్నాం. ఇది ఉడికింది, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం అంటే అల్లం వెల్లిపాయ నూరినాక ఒక డబ్బాలో తీసుకొని షాప్లో అమ్ముతారు. అదే మనం రోడ్లో తీసుకొని ఇది దుకాణంలో కాదే, లేదు దుకాణంలో దొరుకుతాయి కావచ్చు, కానీ మనం అల్లం వెల్లిపాయలు ఇంటికాడ దంచి ఈ చిన్న డబ్బాలో తీసుకొచ్చి లేస్తాను చూడు. ఇది అండినాక ఎంత మధురం ఉంటుంది చూసేవు. ఇక చూడు ఇట్లా వేసినామా, ఈ అల్లం పేస్టు, మిరపకాయలు, ఉల్లిగడ్డ ఇట్లా కలుపుకోవాలి. చెప్పు. ఇగో ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నాం మనం. ఇలా పసుపు కలుపుతున్నాం. ఇంకా చూడండి, బాగా వేసినా కానీ చేదు వస్తుంది. ఇది సరిపోతుంది. మనము నూనె పోసుకున్నాం, మిరపకాయలు వేసుకున్నాం, ఉల్లిగడ్డ వేసుకున్నాం, అల్లం పేస్ట్ వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. ఇది చూడండి ఎట్లా ఉన్నదో, గ్రేవీ లాగా అయింది. ఇప్పుడు దీనిలో మనం చికెన్ వేసుకోవాలి. ఇది చూడు, ఇగో నాటుకోయి, ఇగో ఎత్తానండి. అవో ఇలా కార్యం ఏదే రాజన్న, కుక్కెత్తిపోయింది. గుండెకాయ ఏదే, గుండెకాయ పిల్లి ఎత్తుకపోయిందా? ఇక చూడు ఇది వేసినాం నాటుకోడి. ఇక చూడు కలుపుతాను. ఇప్పుడు చికెన్ తెచ్చినాం, కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకున్నాం. ఇప్పుడు మూత పెడుతున్నాం. ఇలా మూత తీసుకోవాలి. ఇట్లా పెట్టినాం కదా, ఆల్రెడీ 75% ఉడికింది. తొందర ఉడికింది. కానీ తొందర ఉడికిందంటే ఎంతసేపు అవుతుంది? 15 నిమిషాలు అవుతుంది మనకు. ఇక చూడు 75% అయింది. తొందర ఉడికింది. ఇది నాటుకోడి కదా, అందుగురించి ఒక 45 నిమిషాల దాకా అయింది. ఇప్పుడు దీనిలో కారపొడి వేసుకుంటాను. చూడు ఇది కారపొడి. అంటే ఏముండదు, గంత దూరబాకు. కారం అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది కదా బాబు? కారం అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. మంచి లైక్ ఉంటుంది. నువ్వు చాలు మా చెప్పిన గుట్ట గురువు పెట్టినట్టు అన్ని ముచ్చాలు చెప్పుడే. ఎందుకే గట్ట అంటావు? ఇక మరి ఏం మాట్లాడతాను? ఇదేమన్నా తప్ప అనే. ఇవి మూత ఇస్తానా, ఇది నాటుకోడి కాబట్టి అందుగురించే నాటు పుంజు మసాలా తీసుకొచ్చిన చూసినావే కాక. నిజంగా నాటుకోడి గిన్నెసారి నాటుకోడి అంటే అంత వస్తుంది. ఇక చూడు ఎట్లా ముక్క ఎట్లా ఉన్నదో, మసాలా సుగా చూడు, ఈ ప్రింట్ సుగా చూడు, పుంజు ఎట్లున్నదో. సేమ్ ఇద్దరు ఒక తీరు ఉన్నారే మరి దాని మీద. అది నువ్వు ఎత్తానా చూడు,
మసాలా ఎత్తానా జై ఇక చూడు మసాలా బాగా వేయద్దు ఉమ్. ఇది ఎందుకంటే పందెం కోళ్ళ కూర ఇది మసాలా ఎందుకు ఇస్తారు మా లాస్ట్ మసాలా లాస్ట్కి ఎందుకంటే గమ్మత్ ఉండాలనే కడుపులో గడబిడ కావాలనే కదా. ఇది ధనియాల పౌడర్, ఏది ఇది కొత్తిమీర ఓకే పౌడర్ అంటారు. ఒకటి వేసుకుంటాను ప్యాకెట్ ఇది కూడా దుకాణంలో తినా లేకపోతే దుకాణలేదే నూరు తెచ్చినవా నూరు తెచ్చలేదు, ఇది దుకాణంలో ప్యాకెటే. చూడడానికి అది గమ్మది కనిపిస్తుంది బాబు, తింటే ఎట్లుంటుంది. అవునమ్మా ఈ కట్టపడ అనుకొని తినే బదులు కొనుక్కొని తెచ్చుకొని తిన్నట్టుగానే బిర్యానీ బిర్యానీ తెస్తే మంచిగా ఉంటాయి, సెట్ అయి ఉంటాయి. అది ఎందుకే పానాన్ని కొంపు కంచినే కొత్తారు మంచిగా నాటుతారట కదా కాదు. అవి సచిన కోళ్ళ కూర తింటా అరే వాళ్ళన్న సచిన కంచినే కొత్తారు బిర్యానీ చేస్తారే సచిన కోడి కూర తినద్దు ఎప్పుడైనా కానీ. ఫ్రెష్ ఇగో ఇది కూర అయిపోయింది, తీస్తాను. ఇక మంచిగా ఉంటుంది అనే మామ కలర్ అట్లా మంచిగానే ఉన్నాయి కానీ కలర్ మంచిగా ఉన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. అల్లుడు ఒకసారి చేతిలో పోతానా నాకు చూడు సూపు కాలుతాయా అనే కాలది మామ సూపం చూస్తే గాంధీ మొత్తం లేకపోతే అవుతుంది అంతేనా. ఈ కూర ఎట్లా అయిందో చూడు, దాని గమ్మది కనిపిస్తుంది. గమ్మత్ అనిపించింది. ఇక చూడు దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని దగ్గర పెరుగులాక సూప్ పెట్టుకొని తింటే ఏమన్నా ఉంటుందా? కలర్ చూస్తే నేను కలర్ మామ ఎట్లుంటది అనుకున్నావు? మసాలా ఎత్తే ఇంకా మా చెందాన అంటే ఏమనుకుంటున్నావు ఇక చూడు. ఓకే చాలు బాగా నీళ్ళు ఏ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఉడికినాక మళ్ళీ తీసుకుందాం. నీకు ఆదివారం అయితే కాసు తినేది మనసు పట్టా మామ లేదే కౌసేమో కనతల్ లెక్కల, నీసేమో పెద్ద చుట్టం లెక్కల. ఇక ఆదివారం తినేది మాకు మనసులో పట్టదు కాదే. అన్నా ఆగా ఏమెత్తాను ఉప్పు ఇస్తానా. ఇగో ఇది చూడు ఎంత పడుతుందో తగినంత మనం వేసుకోవాలి. ఆదివారం వస్తే నీసులేపు మనసు పట్టే కానీ కౌసు ఉండాలి, నీసు ఉండాలి, ముక్కు ఉండాలి, సుక్కు ఉండాలి కాదే. గాడు ఎవడే వచ్చేటాడు ఎక్కడి నుంచి గాడెవడు అది మన పెద్దలు ఆడు చూడు ఆపుని గ్లాసులు పట్టుకురమ్మన్నాం ఆడు చూడు ఒక 90 పట్టుకొస్తాడు 2 గ్లాసులే అంత పిసినారు ఎవరు లేడే ఆపు తెమ్మంటే ఒక 90 తెస్తాడు గట్టి ఎందుకంటానే మావా? లేదంటాడు మంది లేదంటాడు అయిపోయిందట గిదే దుకాణంలో గిట్ట కళ్ళు అయిపోవచ్చు, నువ్వు గట్ల ఎందుకంటానే? లేదు రూపాయి పెట్టాడు ఐబీ 90 తెచ్చినా ఏం తెచ్చినావురా? కాదు ఓకే ఓకే కానీ ఏమేం తెచ్చినావురా ఐబీ 90 తెచ్చినా చెంప గ్లాసులు తెచ్చినా అవి 90 ఆపుదేమంటే 90 తెచ్చింది నేను చెప్పినా కదా ఈ బతుకలు గ్లాసులు కూడా రేండి మీరు ఎన్నమని ఎక్కడ తెచ్చా మరి 1 2 3 4 5 5 కూడా కాపాడినా ఆపు చెప్తే 90 కృష్ణారావుడు బాగా కూర అయిపోయింది, దించేస్తాను. ఇక చూడు ఆయన పట్టుకొని నెమ్మదిగా ఇలా వచ్చి ఈ సైడ్కి పెడతానా.